హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. అవెంజర్స్ సినిమాల తరహాలో తమకంటూ యూనివర్స్ని క్రియేట్ చేసేందుకు ఎప్పటి నుంచో మన దర్శకులు ప్రయత్నాలు షురూ చేశారు. ఈ విషయంలో లోకి ఓ అడుగు ముందుంటే ప్రశాంత్ నీల్ ఆయన వెనకే ఉన్నారు. తన సినిమాలకు లింక్ పెట్టి ఫైనల్గా ఓ సినిమాతో కంక్లూడ్ చేయాలనే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టు ఎప్పటి నుంచో వినికిడి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్తో తాను చేస్తున్న డ్రాగన్ సినిమాను ప్రభాస్ సలార్ సినిమాతో లింక్ పెట్టనున్నాడట ఈ పాన్ ఇండియా డైరెక్టర్. అయితే ఈ టాక్లో నిజమెంతుందనేది పక్కకు పెడితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా రిలీజ్ డేట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమాను జూన్లో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా డేట్ని కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. జూన్ 25న పెద్ది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక ఈ విషయం తెలిసిన కొంతమంది ఫ్యాన్స్ ఈసారైనా మాట మీద నిలబడతారా అంటూ పెద్ది మేకర్స్ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకటి కాదు, ఏకంగా 2 లడ్డూలు లాంటి తమ అభిమాన హీరోల సినిమాలతో అవి క్రియేట్ చేసే రికార్డులతో కాలరెగిరేసి తిరుగుదామనుకున్న నందమూరి ఫ్యాన్స్కు ఇప్పుడు సగం సంతోషమే దక్కేట్టు కనిపిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా దేవర 2 సినిమా, ఆ తర్వాత బాలయ్యతో మరో సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బాలయ్యతో సినిమా మాత్రమే ఉంటుందని, అది కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీ కాంపౌండ్ నుంచి వినిపిస్తోంది. అయితే దేవర 2పై సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవ్వడం ఇప్పుడు కొంతమందిని బాధిస్తోంది. RRR సినిమాలోని నాటు నాటు పాటకు ప్రపంచమంతా కాలు కదిపితే చూసి భావోద్వేగానికి గురయ్యా అన్నారు దర్శక ధీరుడు రాజమౌళి. తాను సినిమాలు ఎందుకు తీస్తున్నానో అప్పుడు అర్థమైందన్నారు. ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్టులకు గుర్తింపు దక్కితే ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని ఆయన ఎమోషనల్ అయ్యారు. జననాయకన్ సినిమా లీక్లకు సంబంధించి ఎడిటర్ ప్రదీప్ రాఘవ్ను సదరన్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు కాఫీ కృష్ణ ఓ ప్రకటనను విడుదల చేశారు. లీక్ వ్యవహారంలో ప్రదీప్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకపోయినా అతని అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగిందని అందులో తెలిపారు. సినిమాలు తీసే దర్శకులు తర్వాతి కాలంలో నటులుగా మారడం అనే ట్రెండ్ తమిళంలో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ లిస్టులో చేరిపోయాడు మెగా డైరెక్టర్ శంకర్. కమల్ హాసన్ ఓ పక్క హీరోగా చేస్తూనే సినిమాలు నిర్మిస్తున్నారు. రజనీకాంత్తో ఓ సినిమా నిర్మిస్తూ తాను కూడా నటిస్తున్నారు కమల్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. అయితే ఈ సినిమాలో కమల్ రజనీకి విలన్గా స్టార్ డైరెక్టర్ శంకర్ను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట డైరెక్టర్ నెల్సన్. మెగా కాంపౌండ్లో ఉన్న గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ కంపెనీ ఓ బ్రాండ్ని క్రియేట్ చేసుకుంది. అల్లు అరవింద్ డైరెక్షన్లో ఈ ప్రొడక్షన్ హౌస్ ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించింది. అయితే ఇదే ప్రొడక్షన్ కంపెనీ నుంచి మరో సెపరేట్ బ్యానర్ రానుందనే న్యూస్ ఇప్పుడు వినిపిస్తోంది. రీసెంట్గా పెళ్లి చేసుకున్న అల్లు శిరీష్ తనకంటూ ఓ ప్రత్యేక బ్యానర్ను ఏర్పాటు చేసుకొని తన తండ్రి అల్లు అరవింద్ లెగసీని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2లా తన సొంత బ్యానర్లో కూడా మంచి సినిమాలను నిర్మించేందుకు తన భార్యతో కలిసి శిరీష్ ప్లాన్ చేస్తున్నట్టు వినికి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ షాకింగ్ కామెంట్ చేశారు. గతంలో అన్ను కపూర్ ఓ ఇంటర్వ్యూలో స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ ఐటమ్ సాంగ్ను ఉద్దేశించి మాట్లాడారు. తమన్నా డ్యాన్స్పై ప్రశంసలు కురిపిస్తూనే తమన్నా చాలా తెల్లగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుపట్టారు. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే మరోసారి అప్పటి తన కామెంట్స్పై, ఆ కామెంట్స్ కారణంగా చెలరేగిన వివాదంపై ఆయన మాట్లాడారు. తన కామెంట్స్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అదే మాటను తాను పాష్గా మిల్కీ బాడీ అని చెబితే సమస్య వచ్చేది కాదేమో అన్నారు. కేవలం లాంగ్వేజ్ మారినంత మాత్రాన అర్థం మారదన్నారు. తమన్నాను ప్రశంసించడానికే అలా అన్నానని, అంతే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని చెప్పారు. తన కామెంట్స్తో తమన్నా బాధపడి ఉంటే ఆమె కాళ్ళు పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు ఆమె కాళ్ళు పట్టుకోవడం పెద్ద విషయం కాదన్నారు ఈయన. ప్రెగ్నెంట్ ఉన్న సినిమాలో యాక్షన్ సీన్స్ విషయంలో తగ్గేదేలే అంటోంది దీపికా పదుకోన్. షారుఖ్ నటిస్తున్న కింగ్ సినిమా కోసం దీపిక యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నారట. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సీక్వెన్స్ని షూట్ చేస్తున్నట్టు సమాచారం. గతంలోనూ దీపిక పలు యాక్షన్ మూవీస్లో పాటైన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఆసియా పసిఫిక్ కమ్యూనిటీకి చెందిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను గోల్ హౌస్ సంస్థ గోల్ గాలా ఈవెంట్లో సత్కరిస్తుంటుంది. గోల్ గాలా 2026 5వ వార్షికోత్సవం ఏడాది మే 9న లాస్ ఏంజల్స్లోని మ్యూజిక్ సెంటర్లో జరగనుంది. ఈ వేడుకలోనే ప్రియాంక చోప్రా గ్లోబల్ వాన్ గార్డ్ సత్కారం అందుకోనున్నారు. సినిమా పరిశ్రమలో 25 సంవత్సరాల కెరీర్, ఏషియన్ పసిఫిక్ అండ్ వెస్టర్న్ ఇండస్ట్రీల మధ్య వారధిగా ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ప్రియాంకను ఈ అవార్డుకి ఎంపిక చేశారు.